ఫ్రెండ్స్ సామ్సంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్లో సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 అండ్ జెడ్ ఫ్లిప్ 7 లాంచ్ చేసింది. ఈసారి ఫోల్డబుల్ ఫోన్ చూడొచ్చు, మనకి ఎంత స్లిమ్ ఉందో. జస్ట్ మీరు అన్ఫోల్డ్ చేశారనుకోండి, 4.2 mm థిన్ ఉంటుంది. S25 ఎడ్జ్ మనకి 5.8 ఉంటుంది, దాంతో కంపేర్ చేసి చూడొచ్చు. ఈవెన్ ఫోల్డ్ చేసినా కానీ ఇది మీకు జస్ట్ 8.9 mm థిన్ ఉంది. ఈసారి ఫోన్ సైజ్ కూడా పెరిగింది, లోపల 8 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది, బయట వచ్చేసరికి 6.4 ఇంచ్ డిస్ప్లే. నెక్స్ట్ బిగ్ చేంజ్ కెమెరాలో ఉంది. మెయిన్ కెమెరా ఈసారి 200 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది విత్ ప్రో విజువల్ ఇంజన్. అండ్ ఈసారి వైడ్ యాంగిల్ కెమెరా 12 మెగాపిక్సెల్ కెమెరాలో ఆటో ఫోకస్ కూడా యాడ్ చేశారు. ఇంకో చేంజ్ కెమెరాలో లోపల 4 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఇన్ డిస్ప్లే కెమెరా, దాన్ని తీసేసి మనకి పంచువల్ కెమెరా తీసుకొచ్చారు 10 మెగాపిక్సెల్. బ్యాటరీలో ఏం చేంజ్ లేదు, 4400 mAh బ్యాటరీతో వస్తుంది. ప్రాసెసర్ చేంజ్ అయింది, ఇది 8 Elite for Galaxy ప్రాసెసర్ తో వస్తుంది. ఇంకా ఫ్లిప్ 7 గురించి మాట్లాడితే ఫ్లిప్ 7 అవుటర్ స్క్రీన్ సైజ్ మనకి 4.1 ఇంచ్ ఉంది అండ్ లోపల వచ్చేసరికి 6.9 ఇంచ్. దీని థిక్నెస్ వచ్చేసరికి అన్ఫోల్డ్ చేస్తే 6.5 mm ఉంటుంది అండ్ 4300 mAh బ్యాటరీతో వస్తుంది. Exynos 2500 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది అండ్ వాచెస్ కూడా తీసుకొస్తున్నారు. వాచ్ 8 క్లాసిక్ అండ్ వాచ్ 8 అల్ట్రా, 3 వాచ్లు అయితే రాబోతున్నాయి. ఈసారి వాచెస్ స్పెషల్ ఏంటంటే ఫస్ట్ టైం ఒక స్మార్ట్ వాచ్ లో జెమినై ఇన్బిల్డ్ అయితే వస్తుంది. దీనిలో మీకు జెమినై ఉంటుంది. ఇవి సామ్సంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ లో సామ్సంగ్ లాంచ్ చేసిన ప్రొడక్ట్స్. వీటిలో మీకు ఏది నచ్చింది, దేనికోసం వెయిట్ చేస్తున్నారు, కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. వీటి అన్బాక్సింగ్స్ అన్ని మన యూట్యూబ్ ఛానల్లో వస్తే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు, అక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే మీ సామ్సంగ్ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి అండ్ వెళ్ళేటప్పుడు లైక్ చేసి కూడా వెళ్ళిపోండి.